హలో ఫ్రెండ్స్, నేను మీ మానస. ఇవాళ మనం పాలకూర పప్పు చేసుకుందామో చెప్తాను. ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ పప్పు, కందిపప్పు, పాలకూర, కట్ చేసిన పాలకూర వేసి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్మాల్ సైజ్ ఆనియన్ కట్ చేయండి, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంత చింతపండు, 2 మీడియం సైజ్ టమాటాలు అన్నీ అందులో యాడ్ చేయండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. 2 టేబుల్స్ ఆయిల్. 2-3 సీటీలు వచ్చే వరకు పెట్టండి. పప్పు కుక్ అయిపోతుంది. కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత పప్పు గుత్తితో బాగా స్మాష్ చేయండి. 2-3 మినిట్స్ స్మాష్ చేసిన తర్వాత తాలింపు పెట్టుకోవడానికి ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, 5-6 వెల్లిపాయలు అన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యాక కరివేపాకు చెప్పడం మర్చిపోయాను. ఒక పిడికెడంత కరివేపాకు. పప్పుని తాలింపులో వేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 4-5 మినిట్స్ పొంగొచ్చే వరకు ఉండాలి. వేడి వేడి పప్పు చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.